ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల పట్టణంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రినేత్ర హోటల్ వద్ద నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులందరూ కలిసి ఈ సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ నుంచి నిర్వహించిన బైక్ ర్యాలీ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. కలెక్టరేట్ కు చేరుకున్న జర్నలిస్టులు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. గత 70 ఏళ్లుగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా పోరాడుతోందని నాయకులు గుర్తు చేశారు. సమాజానికి నిజాలను చేరవేస్తున్న విలేకరులకు ప్రభుత్వం తగిన గుర్తింపు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకులు సభ్యులు పాల్గొన్నారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే సంఘం అంటే పాత్రికేయ సంఘానికి ఎంత గొప్ప గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. ఆ పొద్దు స్వాతంత్ర సమరం కోసం పోరాడి అలసిపోయిన పాత్రికేయులు ఈ యూనియన్ ఏర్పాటు చేసి దీని ద్వారా అనేక ఉద్యమాలు చేసి మనకు ఎంతో ఉపయోగపడినారు. మనం కూడా అదే పోరాటాలను కంటిన్యూ చేస్తూ ఏపీయూడబ్ల్యూజీలో కొనసాగడం అందరి అదృష్టం. అయితే ఏపీయూడబ్ల్యూజీలో ఈ 70 ఏళ్లలో చనిపోయిన కుటుంబాల కల్లా ఒక పరామర్శ తెలుపుతూ ఇటీవల చనిపోయిన మన సిటీ కేబుల్ శ్రీనివాసులతో సహా అందరికీ చెప్తూ మన నాయకులు నంద్యాల జిల్లా నాయకులందరూ బ్రహ్మాండంగా పోరాటాలు జరుపుతున్నారు. ఎన్నో సమస్యల పైన కొన్ని అంతర్గతంగా జరుపుతున్నారు, కొందరు బహిరంగంగా జరుపుతున్నారు. వారందరికీ అభినందనలు తెలుపుతూ ఏపీయూడబ్ల్యూజే శాశ్వతంగా కొనసాగుతుంది, జర్నలిజం శాశ్వతంగా కొనసాగుతుంది. జర్నలిజం అనేది ఎప్పటికీ విమర్శల పాలు కాదు. ఊరికి ఎవరికి సరిపోయిన వాళ్ళు అంటారు. ఏపీయూడబ్ల్యూజే ఉన్నంతకాలం జర్నలిజానికి కూడా గుర్తింపు ఉంటుందని నాకున్న 40 ఏళ్ల అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాను. ఇది జర్నలిజం అనేది సోషల్ మీడియా అట్లా రూపాంతరాలు చెందొచ్చు, కానీ జర్నలిజం అనేది శాశ్వతం. జర్నలిస్ట్ ప్రపంచానికి ఈరోజు ఒక శుభదినం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం 1957 ఆగస్టు 17వ తారీఖున ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవంగా అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నా. కేవలం 5 మంది సభ్యత్వంతో 1957 ఆగస్టు 17న ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 24,000 దాటి మెంబర్షిప్ ఉంది. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అఫిలియేటెడ్ గా మన ఏపీడబ్ల్యూజే ఉంది. భారతదేశంలో కూడా ఐజేఈనే అత్యంత పెద్దదైన యూనియన్. అది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన యూనియన్ ఎన్నో పోరాటాలు చేసింది. ఈరోజు అక్రిడేషన్లు అయితేమి, బస్ పాస్ల విషయంలో అయితేమి, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ విషయం అయితేమి, జర్నలిస్టుల ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో అయితేమి, అలాగే మనకు ఒక అకాడమీ కూడా ఏపీడబ్ల్యూజే పోరాటంలోనే ప్రెస్ అకాడమీ కూడా ఏర్పాటైంది. ఏపీడబ్ల్యూజే పోరాటంతోనే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఏపీడబ్ల్యూజే సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏపీడబ్ల్యూజే ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను నంద్యాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే త్రినేత్ర లాడ్జి జెండా ఆవిష్కరణ జరిగింది. సీనియర్ పాత్రికేయులు మారంరెడ్డి జనార్దన్ గారు జెండాను ఆవిష్కరించారు. ఇకపోతే సేవా కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా అపరిష్కృతంగా ఉన్న పాత్రికేయుల సమస్యలపై గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వనున్నాము. పాత్రికేయుల యొక్క సమస్యలను జిల్లా యంత్రాంగము పరిష్కరించాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణము. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఈరోజు శుభాకాంక్షలు. మన ఏపీడబ్ల్యూ ఆవిర్భవించి 70 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ సందర్భంగా మన నంద్యాలలో మన ఏపీడబ్ల్యూ జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమము,
అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గతంలో ఏవైతే చంద్రబాబు నాయుడు గాని ప్రభుత్వం గాని హామీ ఇచ్చిందో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ హామీగానే మిగిలింది. తప్పకుండా ఈసారైనా నెరవేర్చాలి, అది మాకు ఒక డిమాండ్. అలాగే ఎంప్లాయీ జనరల్ హెల్త్ స్కీమ్ కింద ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి సరిగా హెల్త్ స్కీమ్ అందడం లేదు, అది కూడా పకడ్బందీగా అమలు చేయాలి. అలాగే వివిధ రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అదే పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి, వారికి మెడికల్ తరహాలో ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లను కూడా ఇప్పుడు మనము వినతి పత్రం రూపంలో జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాము. ఈ ఆవిర్భావ దినోత్సవం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, వచ్చేసి మన బనగానపల్లె, నందికొట్కూరు అన్ని చోట్ల కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమాలు, అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది.